దర్శనం కోదామని రెడీ అయినాము. మార్నింగ్ అది పెద్దయినా కనిపించిండు, డబ్బులు పోయినాయి, పర్సు కొట్టేసారు, ఇంటికి పోవడానికి డబ్బులు లేవు, హైదరాబాద్ అన్నది అని చెప్పి ఏడ్చుకుంటూ అడిగితే ఆయనకి ఇచ్చినాము. కానీ మాకు వేరే వాళ్ళు కూడా ఇట్లా మోసగాళ్ళు కనిపించారు. ఈయన ఎందుకో నమ్మకంగా అనిపించింది, ఇచ్చినాము. సో వేరే టెంపుల్కి వచ్చినాము. ఇక్కడైతే ఎలిఫెంట్స్ కనిపించినాయి. అవి మంచిగా మార్నింగ్ ఎలిఫెంట్ కనిపించి మంచిగా దర్శనం చేసుకున్నాం ఎలిఫెంట్ దగ్గరనే. అందరికి సో తిరుపతికి పోయే దారిలో మధ్యలో ఇవన్నీ కలిసినాయి మనకు. ఇది ఇది చాలా పెద్ద ఓల్డ్ అంటది. ఇప్పుడైతే తిరుపతికి వెళ్ళిపోతున్నాం. తిరుపతికి వెళ్ళే దారిలో మనకు ఇవన్నీ కనిపించినాయి. ఈ యూనివర్సిటీ అంట చాలా పెద్దది. అందులో సినిమాది ఆడియో రిలీజెస్ కూడా అయినాయంట. మేమైతే శ్రీవారి మెట్లు ఎక్కడానికి వెళ్తున్నాం మనము. దారిలో అక్కడ అందరూ ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఫోటో చూసి మంచిగా హ్యాపీగా అయింది మాకు కూడా. సో ఆటో అంకుల్ చెప్తుండు అది వెంకటేశ్వర స్వామి లాగా అనిపిస్తుంది అని. పైనుంచి చూస్తుంది వెంకటేశ్వర స్వామి లాగా అనిపిస్తుంది కొండ అని. సో ఇప్పుడు గుట్టలు ఎక్కుతున్నాము. మంచి గ్రీనరీ ఫుల్ బాగుంది. ఎర్లీ మార్నింగ్లో బ్లూ స్కై, గ్రీనరీ, మంచి గుట్టలు, 7 గుట్టల మధ్యలో పోతున్నాం. శ్రీవారి మెట్లు ఇప్పుడే లగేజ్ కౌంటర్లో ఇవ్వడానికి వెళ్తున్నాం. పెట్టేసినాం ఆల్రెడీ, పెట్టేసి వెళ్తున్నాం. ఇంకా రాక్ స్టార్ ఫస్ట్ కదా అట్లనే ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత సుక్కలు కనిపించినాయి. పోయేటప్పుడు మంచిగానే ఉంది కానీ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత దారి మధ్యలో జలపాతాలు కనిపిస్తే మనం ఎట్లుంటాం తెలుసుగా. అది మన సంగతి. వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని వచ్చేసినాం. మరి పప్ప చూడు కెమెరా చూపిస్తే తొడగొడుతుండు. కెమెరా పక్కన పెట్టేస్తే అబ్బా అంటున్నా. మనం బట్టి నడుస్తూనే ఇట్లా అయిపోతున్నాం. ఒక్కొక్కరు ఎలా ఉన్నారు పప్ప మళ్ళా తొడగొట్టి కెమెరా చూసేయండు. అదే సత్తా. చూపించకపోతే ఇప్పటి వరకు పట్టుకున్నావు కదా అటు ఇటు యాక్షన్ అయితే కెమెరాకే ఉన్నారు. మెట్లు ఎక్కలేదు అనుకున్నావా, ఎక్కి చూపిస్తా. కూర్చోలేదు అనుకుంటా, నడవలేదు అనుకున్నావా, నడిచి చూపిస్తా. బాబా స్టార్ట్. వీడు ఇప్పుడు మధ్యలో వచ్చేసి అంటాడు. ఎన్ని మెట్లు మొత్తం ఓఆర్ఎస్ అమ్ముతారు. ఇక మాజా వాళ్ళ తమ్ముడు కూడా ఓఆర్ఎస్ అమ్ముతారు. బ్యాన్ చేసినా కానీ పెట్టారు కదా ఓఆర్ఎస్. చూడు అంత ఓల్డేజ్ వాళ్ళు కూడా ఎట్లా ఎక్కుతారు. చేతన్ బాయ్ చూడు మంచిగా రెస్ట్ తీసుకున్నాడు. ఏమైంది అన్నయ్య ఏమైంది? ఇక్కడ కొందరు బ్యాగ్ పోయింది, డబ్బులు పోవడానికి లేవని మనీ అడుగుతున్నారు. అయిపోయింది, అన్ని మెట్లు అయిపోయినాయి. ఎంత 2300. ఇప్పుడు బస్ ఎక్కి, ఇది ఫ్రీ బస్, అక్కడ ఏ స్టాప్లోనే తిరగచ్చు. ఈ చెట్టు మంచిగా అనిపించి ఎంజాయ్ చేసినాం. కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం చెట్టుతో. ఇప్పుడైతే మేము ఎన్ని సంవత్సరాలు గుడ్డు చేయించుకున్నాం. ఇప్పుడు వర్షన్ 2. అంతకుముందు ఆ తర్వాత గుండ్లతోటి బస్సు దిగి ఎట్లా దిగుతున్నది పప్ప చూడు. ఇదైతే చెప్పులు అసలు దేశంలో చెప్పులన్నీ ఇన్ని పెట్టినట్టు అనిపించింది.
తిరుపతి దర్శనం తిరుపతి దర్శనం రాత్రి 10:30 అయింది మనకు దర్శనం. ఇదంతా లడ్డు సెంటర్. ఈ బిల్డింగ్ మొత్తం లడ్డూల కోసమే చూస్తాం. 4-5 అవర్స్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాము, ఎటూ లేదు. ఇంకా దాని తర్వాత దర్శనం అయింది. మేము 3:30కి ఎంట్రీ అయితే 10:30కి ఎగ్జిట్ అయింది. ఇంకా ఇక్కడ అన్నదానం ఉంటుందని 11 o'clock వస్తే ఇక్కడ అన్నదానం లేదు. సో అందరం సాంబార్ నైట్ జీప్స్ ఉండే మొత్తం మంచిగా. వచ్చేటప్పుడే కమాండో ఎక్కేద్దాం అనుకున్నాము, లేకుంటే. సో పోయేటప్పుడు వెళ్ళాం మంచిగా. ఇప్పుడు ఎక్కినాను ఏం చేయలేదు. ఆల్మోస్ట్ బయటకు వచ్చిన అయినా ఇంతమంది రోడ్ల మీద పడుకున్నారు. నైట్ 12 o'clock సంథింగ్ ఏదో టైంకి క్లోజ్ చేస్తారంట గేట్స్ కింద పైన. గుట్ట మీద గుట్ట కింద. దానికంటే ముందు తొందర వెళ్ళిపోవాలని స్టార్ట్ అయినాము. వెళ్ళేటప్పుడు సిటీ చాలా బాగుంది. మంచి పైనుంచి తిరుపతి వ్యూ మొత్తం కనిపిస్తుంది. కొంచెం భయం కూడా ఉండే, ఫుల్ చీకటి. పొద్దునైందనుకో మంచిగా మొత్తం అవును కదా. కనిపిస్తుండే. రేపు గుట్టకి ఎంత మంచి లైట్స్ వేసిర్రా. కింద నుంచి చూస్తే అయితే ఆ వ్యూ సూపర్ ఉండే. పైన వాటర్ ఫాల్, ఒక్కొక్క దగ్గర వాటర్ ఫాల్స్ చిన్న చిన్నగా జరిగినాయి గుట్టల మీదకి వెళ్ళి కదా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.